తెలంగాణలో జరుగుతున్న అంశం బీసీలకు రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఆగం చేసిండు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు. బీసీలకు మీరు న్యాయం చేస్తారు, బీసీల గురించి మాట్లాడు, నువ్వు ముందు వార్తలు మాట్లాడే ముందు సిగ్గుండాలి కదా, అది నీకు ఉండాలి కదా, నాకెందుకు ఉంటుంది? నాకేం అవసరం? నాకు అన్నీ ఉన్నాయి, మా అన్ని కోణాలు ఉన్నాయి, నీకు లేకపోతే నాకేం అవసరం? సురేందర్ ఇష్టం ఉన్నట్టు కామెంట్ పెట్టకు బిడ్డ, తినేదే అన్నం, మరి వేరే నువ్వు తింటే నీ ఇష్టం. ఏంది బీసీల గురించి నువ్వు మాకంటే ఎక్కువ పోరాటాలు చేసినావు, మాకంటే ఇంట్లో కూకొని ఎవరు పైసలు ఇస్తాను నీకు, ఎవరైనా బీసీ మంత్రి ఇస్తాడా ఇవన్నీ పెట్టమని? లంగముచ్చట్లని ఎందుకు ఇవన్నీ? రాజకీయ నాయకుడు అనేది దొంగ అని తెలిసినాక ఇంకా మళ్ళీ ఎందుకు గెలిపిస్తాను మరి సిగ్గు లేకుండా? మన తప్పది. నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీల పోరాటానికి వైఆర్టీవీ రంజిత్, వైఆర్టీవీ మద్దతు సంపూర్ణమైన, ఇంకా దాంట్లో నిర్మోహ మాట ఎక్కడని? బీసీల పక్షాన వైఆర్టీవీ నిలబడుతుంది, బీసీల పక్షాన వైఆర్టీవీ పోరాటంలో ముందుంటుంది. బీసీల ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. కానీ గీ ముచ్చట్లనేది గీ చిల్లర ముచ్చట్లేంది, ఈ బూతు పదాలేంది? బీసీల గురించి మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తారా? మీ అయ్యా జాగిరి అనుకుంటారా? మా బీసీ బిడ్డల గురించి మేము పోరాటం చేస్తాం. మా మిత్రుడు తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తాడు, ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీలు చేస్తాళ్ళు, మిగతా జర్నలిస్టులు చేస్తాళ్ళు, మేము చేస్తాం. బీసీలకు అన్యాయం జరిగితే దాంట్లో అసలు నిర్మోహమాటంగా ఖండించడే, పోరాటం చేయాల్సిందే. మేము బీసీలకు సంపూర్ణమైన మద్దతు. అద్దెలవకపోతే ఎట్లనే ఇష్టం ఉన్నట్టు కామెంట్లు చేసుడు కాదా? నేను చెప్పే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించారు. రేవంత్ పాలనపై ప్రజలు ఏమంటున్నారు, ప్రజల మాట ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారో ఇగో ఈ నెంబర్ కాల్ చేయరు కశ్యప్. 9908572666 ఇది నా నెంబరే, ఫోన్ చేయరి, లైవ్నే మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అభిప్రాయాన్ని 2 ముక్కలల్లో చెప్పురు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని, ప్రతి ఎపిసోడ్ను కూడా చూస్తున్నాం కదా. ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. యూరియా బస్తాల కోసం 3rd డిగ్రీ ఒక పిల్లగాన్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాంతోపాటు మద్యం టెండర్ల మీద ప్రభుత్వాలు నడపడం ఏందండి? దాంతోపాటుగా ట్రిబుల్-ఆర్కు సంబంధించిన బాధితులకు న్యాయం చేయకపోవడం ఏందండి? ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో ఉండాలి, ముఖ్యమంత్రి గారు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రజా పోరాటానికి సంబంధించి బీసీల విషయంలోనైతేనేమి, ఎస్సీల విషయంలోనైతేనేమి, ఎస్టీల విషయంలో అయితేనే, గిరిజన